చాలామంది జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, ఎన్ని పోయినా కూడా కొత్త క్రియేట్ అవుతున్నాయి కదా, కొత్త క్రియేట్ అయినప్పుడు మాకు వస్తాయి కదా, అదేంటి జాబులు ఎందుకు రావట్లేదు అని చాలామందికి కన్ఫ్యూజన్ తెలియట్లా. రీజన్ ఏంటంటే పోయిన వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, మరి ఆడు ఊరుకోడు కదా, అంతే కదండి. ఇప్పుడు మీ జాబ్ పోయిందండి ఒక చోట, ఇంకో చోట జాబ్ ఓపెనింగ్ వచ్చింది, కొత్తగా మీ ఫీల్డ్లోకి వద్దామనుకున్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మీకే ఇస్తారు కానీ అంతే బస్ అయిపోయింది. అంతే, ఆ కొత్తగా ఉండిపోతాడు. సేమ్ ఇదే మార్కెట్ మొత్తం జరుగుతుంది, యూఎస్ కానీ యూకే కానీ ఇండియా కానీ అన్ని చోట్ల. అలాగే ఈ స్కిల్ లేకపోవడం వల్ల, అండర్ గ్రాడ్యుయేషన్ చదవడం వల్ల, ఎటువంటి స్కిల్ లేకుండా చదవడం వల్ల ఎవరికి జాబులు వచ్చే పరిస్థితి మార్కెట్లో ఇప్పుడు లేదు, ఇదివరకు లేదండి. సరిగ్గా స్కిల్ లేకపోతే ఫ్యూచర్లో కూడా అసలు ఉండదు. ఇండియాలో జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే మనం 12th ఆపేయడం, స్కిల్ బేస్డ్ కోర్సులు నేర్చుకోవడం నామోషి కింద ఫీల్ అయ్యే సొసైటీలో మనం ఉన్నాం. అదే చైనా, యూఎస్లో అలా జరగదు. యూఎస్లో అసలు యూఎస్ సిటిజన్స్ 12th క్లాస్ పాస్ అయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాళ్ళు చాలా 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 తక్కువ మంది 12th వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేసేస్తారు. సార్ అదేంటి సార్ 12th ఎర్నింగ్ స్టార్ట్ చేయడం ఏంటి, మీరేంటి సార్ చదవద్దని చెప్తున్నారని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ ఇదే హైదరాబాద్ సిటీలో ఎంతోమంది ఇంజనీరింగ్లు, బిఏలు, బీకామ్లు, ఎంబీఏలు, ఎంకామ్లు, ఎంసీఏలు ఇలాంటి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే వేలలో లక్షల్లో ఉన్నారో వీళ్ళందరూ చేసి జాబులు చూస్తే 80% ఆఫ్ ది పీపుల్ చేసి జాబులు చూసినట్లయితే 12th క్లాస్తో సమానంగా ఉన్నటువంటి జాబులు చేస్తున్నారు. ఊబర్లోను, లేదా జొమాటోలోను, స్విగ్గీలోను, లేకపోతే షాపింగ్ మాల్లోను, ఎన్ఆర్బిట్ మాల్లోను, షాపర్ స్టాల్లోను ఇలాంటి ఏవైతే జాబులు మనం మార్కెట్లో చెప్తున్నామో ఇవన్నీ కూడా 12th కూడా చేయొచ్చు కదా. ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఎంకామ్ చదివిన తర్వాత, ఎంబీఏ చదివిన తర్వాత చదవాలి అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు టైం వేస్ట్ చేసుకుని, మనీ వేస్ట్ చేసుకుని మీరు ఫైనల్గా వచ్చే జాబు 12th క్లాస్ స్టాండర్డ్తో సమానంగా ఉన్న జాబ్కి వస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ మాత్రం దానికి అసలు గ్రాడ్యుయేషన్ ఎందుకు చదవాలి అన్నది క్వశ్చన్ మార్క్. నేను వేస్తాను క్వశ్చన్ మార్క్ ఇది. మీరు మంచి స్కిల్ వచ్చి కాలేజీలో సీట్ రానప్పుడు, మంచి స్కిల్ వచ్చి చదువు మీకు అందుబాటులో లేనప్పుడు, మీరు చదివే అవకాశం మీకు లేనప్పుడు మీరు ఎందుకు చదవాలి అన్నదే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం 2025లో వచ్చింది.